వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ పార్ట్ 23లో ఎవాల్యుయేటింగ్ ఏఐ రెస్పాన్సెస్. మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, ప్రాంప్ట్ బాగానే ఉందనుకున్నాం. వచ్చిన రెస్పాన్స్ని హౌ టు గో అబౌట్ ఎవాల్యుయేటింగ్ ఇట్, ఈజ్ దట్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ అని మనకు ఎలా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఎవాల్యుయేట్ ఏఐ రెస్పాన్సెస్? ఏఐకి అన్ని తెలుసు, it's very knowledgeable, very fast, it has all sorts of algorithms built in, the model అంటే డేటా ప్లస్ లాజిక్ అంతా కూడా ఆల్రెడీ బిల్ట్ ఇన్ అని అనుకున్నాం కదా. మరి ఆ రెస్పాన్స్ మనం ఎందుకు మళ్ళీ ఇవాల్యుయేట్ చేయాలంటే, ఏఐ ఆన్సర్స్ కెన్ బి హెల్ప్ఫుల్ బట్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. ఎందుకని? వాట్ ఎవర్ డేటా ఇట్ ఈస్ ట్రైన్డ్ ఆన్, ఆ డేటాలో ఉన్న నువాన్సెస్ ఆ రెస్పాన్సెస్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయాస్ అవ్వచ్చు, లేదనుకుంటే ఫెయిర్నెస్ అవ్వచ్చు, లేదనుకుంటే యాక్చువల్గా ఫ్యాక్ట్స్ కూడా రైట్ ఆర్ రాంగ్ కావచ్చు. ఒక్కోసారి ఫ్యాక్ట్ కూడా రెస్పాన్స్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా సరైన రెస్పాన్సెస్ లేకపోవచ్చు. కాబట్టి వీ షుడ్ చెక్ ఫర్ యాక్యురసీ, క్లారిటీ అండ్ ఫెయిర్నెస్. ఏఐ వన్స్ గివ్ రాంగ్ హిస్టరీ ఎడిట్స్, స్టూడెంట్ కరెక్టెడ్ బై డబుల్ చెకింగ్ ఇట్. అందుకని ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆ రెస్పాన్స్ మళ్ళొక్కసారి ఏఐకి ఇచ్చి ప్లీజ్ కరెక్ట్ ఫర్ ఫ్యాక్ట్స్ అనో, ప్లీజ్ కరెక్ట్ ఫర్ వాట్ ఎవర్, అలా మళ్ళీ మనం ఫ్యాక్ట్ చెకింగ్ కోసం అదే రెస్పాన్స్ అడిగితే ఒక్కసారి అదే సెర్చ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత సైన్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, క్లియర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ గా ఉంటుంది, యాక్యురేట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, వీ కెన్ ర్యాండమ్ చెక్ ద ఫ్యాక్ట్స్, వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది రెస్పాన్స్, మ్యాచెస్ ద ప్రాంప్ట్, మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి అప్రోప్రియేట్ గా లాజికల్ గా కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా ప్రాంప్ట్ కొద్దిగా జంబుల్డ్ అప్ గా, జిగ్జాగ్ గా, లేదంటే మనం ఏదో అడిగితే అది ఏదో వచ్చినట్టుగా కనుక మీకు అనిపిస్తే, better run the prompt again if necessary with minor adjustments to the prompt. How do you know when an answer is trustworthy? It becomes the question. కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన డొమైన్ లో, మన ఏరియా ఆఫ్ వర్క్ లో మనం ప్రాంప్ట్స్ అడుగుతున్నాము, రెస్పాన్సెస్ వస్తున్నాయి, మనం దాన్ని మళ్ళీ శానిటీ చెక్ చేస్తున్నాము, వేరే వాళ్ళు చెక్ చేయించుకుంటున్నాము, then only we will know for sure that this particular AI is able to handle the prompts in our domain more appropriately, giving out good reasonable responses. తర్వాత కామన్ ఇష్యూస్ ఇన్ ఏఐ రెస్పాన్సెస్ ఏంటంటే, హెలూసినేషన్ ఇస్ ద మెయిన్ వన్. అంటే ఇట్ మేక్స్ అప్ ద ఫ్యాక్ట్స్. దానికి అన్ని తెలిసినట్టుగా ఎక్కడెక్కడో ఏదేదో ర్యాండమ్ గా చూసేసి ఇట్ కెన్ కుక్ అప్ స్టోరీ లైక్ థింగ్ అనమాట, ఈవెన్ ఆన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ అదర్ ఫిజికల్ ఫ్యాక్ట్స్. తర్వాత రెపిటేషన్ ఆర్ వేగ్ ఆన్సర్స్ ఇవ్వగలదు, కాంటెక్స్ట్ ఒక్కోసారి మిస్ అయిపోద్ది, మనం ఇచ్చిన కాంటెక్స్ట్ వదిలేసి వేరే కాంటెక్స్ట్ లో జనరేట్ చేస్తుంటుంది. తర్వాత బయాస్ ఆర్ స్టీరియోటైప్స్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్. తర్వాత ఏ స్టూడెంట్ నోటీస్డ్ ఏఐ గేవ్ 2 different answers to the same math problem, then how to make sure that which one is correct. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మనం కొంత వెరిఫై చేయాల్సి వస్తుంది, లేదంటే మళ్ళీ అడగాల్సి వస్తుంది, లేదంటే మళ్ళీ ఇంకొక ఏఐ ఇంజిన్ అడగాల్సి వస్తుంది. ఇలాంటి ఇష్యూస్ ఆర్ దేర్ ఫర్ నౌ. Of course, LLMs are evolving, logic is evolving. Over a period of time, definitely these things will get straightened and responses will become more and more accurate. తర్వాత టెక్నిక్స్ టు ఎవాల్యుయేట్ రెస్పాన్సెస్. ఎలాంటి టెక్నిక్స్? మనం ర్యాండమ్ గా క్రాస్ చెక్ చేయొచ్చు. క్రాస్ చెక్ విత్ టెక్స్ట్ బుక్ ఆర్ వెబ్, ఆస్క్ ఏఐ, షో రిసోర్సెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. అక్కడ ఒకవేళ కుకప్ చేస్తుంటే మనకు తెలిసిపోద్ది. అలాగే కంపేర్ మల్టిపుల్ ఆన్సర్స్. 2-3 సార్లు రన్ చేసిన తర్వాత ప్రాంప్ట్ ఫన్నీగా డిఫరెంట్ గా వస్తున్నాయి అనుకోండి ఆన్సర్స్, విత్ ఇన్ ద బౌండరీస్ వి మెన్షన్, దట్ మీన్స్ సమ్హౌ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. తర్వాత ఆల్వేస్ థింక్ క్రిటికల్లీ, డోంట్ జస్ట్ యాక్సెప్ట్ ఆన్సర్స్ బ్లైండ్లీ. వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఆన్ మైండ్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ ఏఐ, it is doing best as per the patterns it knows, as per the training data it was trained on. అంతేగాని ఇదే అల్టిమేట్ ఫ్యాక్ట్ గా మనం తీసుకోకూడదు. అలాగే యూజింగ్ ఫాలో ప్రాంప్ట్స్ లో కూడా మనకు కొంత క్లారిటీ వస్తుంది. సపోజ్, కెన్ యూ డబుల్ చెక్ దట్ అని అడిగాం అనుకోండి, ఎక్స్ప్లెయిన్ దిస్ లైక్ ఐఎమ్ ఇన్ గ్రేడ్ 8, చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం అనుకోండి, లేదా గివ్ మీ ద ఆపోజిట్ పర్స్పెక్టివ్ అన్నాం అనుకోండి. ఒరిజినల్ రెస్పాన్స్ కనుక జంబుల్డ్ అప్ గా ఉంటే, ఒరిజినల్ రెస్పాన్స్ కనుక నాట్ ఫ్యాక్ట్ బేస్డ్ అయితే, ఒరిజినల్ రెస్పాన్స్ కనుక నాట్ విత్ ప్రాపర్ లాజిక్ అయినప్పుడు, రెండో అటెంప్ట్ లో దానికి ఆపోజిట్ అటెంప్ట్ లో
AI will definitely give a completely different response. Then we will know either the first response or the second response are at fault. తర్వాత one student caught another by asking AI to explain in simpler words. నువ్వేదో జార్గన్ వాడేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సింపుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, 3 bullets లో ఎక్స్ప్లెయిన్ చేయి, 2 bullets లో ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాం అనుకోండి, AI రెస్పాన్స్ ని ఒకసారి తనకు తానే చెక్ చేసుకుంటది అనమాట. అలాగే స్కూల్ స్టూడెంట్స్ కి సైన్స్ నేర్చుకునే వాళ్ళకి, సైన్స్ అసైన్మెంట్స్ చేసే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ అని అడిగారు అనుకోండి, ఏం రెస్పాన్స్ ఇది యాక్యురేట్ బట్ టూ టెక్నికల్ గా ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనాలంటే మనం ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ యూజింగ్ ఏ కుకింగ్ ఎగ్జాంపుల్. మనం దాన్ని కొద్దిగా టోన్ డౌన్ చేసుకుంటూ రావాలన్నమాట. అది హైలీ టెక్నికల్ గా ఉందనుకుంటే మనం గ్రేడ్ లెవెల్ మార్చాలి, జనరల్ పర్పస్ గా ఆన్సర్ చేయమనాలి, లేదనుకుంటే ఇంకేదైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలి మనం. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉందో ఆ టోన్ లో ఆ లెవెల్లో అలాంటి భాష వాడుతూ మళ్ళీ మనకి రెస్పాండ్ అవుతుంది అనమాట. క్లియరర్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్ గా ఉండాలి ఇప్పుడు కూడా రిజల్ట్. అంతేగాని రిజల్ట్ కాంప్లికేటెడ్ గా కనిపిస్తుందంటే ఇట్స్ ఎ సస్పెక్ట్ that something is not right. Either LLM misunderstood our prompt, misinterpreted our prompt, or something else is going on. తర్వాత వర్క్ ప్లేస్ లో ఏ సందర్భాల్లో ఏమేమి చేయొచ్చు మనం. సమ్మరైజ్ కంపెనీ సేల్స్ అన్నాం అనుకోండి, సేల్స్ రిపోర్ట్ ఇచ్చాం అనుకోండి, ఇట్ ట్రైస్ టు సమ్మరైజ్ ఇట్. ఏ రెస్పాన్స్ లో కనుక మిస్డ్ కీ డేటా అనిపిస్తే, మనకి కీ ఎలిమెంట్స్ మిస్ అయిందని అనిపిస్తే ఆబ్వియస్లీ వీ నీడ్ టు రీవర్క్ ఆన్ ద ప్రాంప్ట్ ఆర్ రీరన్ ద ప్రాంప్ట్. తర్వాత సమ్మరైజ్ సేల్స్ విత్ టాప్ 3 ట్రెండ్స్ అనో 2 ఛాలెంజెస్ అనో అడిగారు అనుకోండి, అది క్యాచ్ చేయగలిగితే మన రిపోర్ట్ ని, మన డేటాని కరెక్ట్ గా కాంటెక్స్ట్ లో పెట్టుకున్నట్టు, ఆ కాంటెక్స్ట్ మీద పనిచేస్తున్నట్టు. అదర్వైజ్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ పికింగ్ డేటా ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఇట్ మే ఆర్ మే నాట్ రిఫ్లెక్ట్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ అవర్ కంపెనీ సేల్స్ రిపోర్ట్. అది ప్రాబ్లం ఉంటుంది అనమాట. తర్వాత మోర్ యూస్ఫుల్ అండ్ కంప్లీట్ రిపోర్ట్స్ మనకు కావాలి అనుకుంటే కపుల్ ఆఫ్ డిఫరెంట్ వేస్ లో మనం ప్రాంప్ట్ చేస్తూ వచ్చిన రెస్పాన్సెస్ చూస్తూ ఆ ప్రాంప్ట్ ని కొద్దిగా టైలర్ చేస్తూ ఫైనల్లీ వీ నీడ్ టు అరైవ్ ఎట్ ద రిపోర్ట్ వీఆర్ లుకింగ్ ఫర్, ద సమ్మరీ రిపోర్ట్ వీఆర్ లుకింగ్ ఎట్, వీఆర్ లుకింగ్ ఫర్. అలాగే ఇదంతా కూడా ప్రాక్టీస్ తోనే వస్తుంది. ఇవాల్యుయేట్ ఎ రెస్పాన్స్. సపోజ్ రైట్ ఏ ప్రాంప్ట్, ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్ అని అడిగాం అనుకోండి, ఏ విల్ గెట్ యూ అన్ ఆన్సర్. ఆస్క్ ఈజ్ ఇట్ క్లియర్, యాక్యురేట్, కంప్లీట్. అండ్ మళ్ళీ మనం అదే కాన్వర్జేషన్ లో ఏం అడిగాం అనుకోండి, ఇట్ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు కరెక్ట్ సంథింగ్. తర్వాత వాట్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ టు ఇంప్రూవ్ ద రెస్పాన్సెస్. ఇలాంటి రెస్పాన్సెస్ వచ్చినప్పుడు, ఒక రెస్పాన్స్ మీకు వచ్చినప్పుడు, ఒక ప్రాంప్ట్ కి ఒక రెస్పాన్స్ వచ్చినప్పుడు, వాట్ ఆర్ యువర్ ఐడియాస్ ఆఫ్ యాక్చువల్లీ క్రాస్ చెకింగ్ ఫర్ ఫ్యాక్ట్స్, ఫర్ కంప్లీట్నెస్, ఫర్ ట్రూత్ఫుల్నెస్, ఆర్ what are the other ways you think you can actually evaluate and control or recreate the response in a better way. More suitable, more accurate response ni ఎలా తీసుకురాగలరో మీ ఐడియాస్ కూడా ప్లీజ్ షేర్ ఇన్ ద కంటెంట్స్ ఏరియా, కామెంట్స్ ఏరియా. సరే, తర్వాత బిగ్ ఐడియా హియర్ ఈజ్ AI is helpful but not perfect. Time and again we need to keep that on mind. You must guide, question and refine. And గుడ్ ఎవాల్యుయేటర్స్ ఎవరయ్యా అంటే గుడ్ యూజర్స్ అవుతారు. మనం ఎవాల్యుయేట్ చేయటం మనకు అర్థమైందంటే మనం మంచి యూజర్స్ అన్నమాట. మనకి వచ్చిన రెస్పాన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలో మనకి సరైన నోహౌ కానీ ఎనఫ్ నాలెడ్జ్ కానీ లేకపోతే వీ విల్ నెవర్ బి షూర్ ఇఫ్ ద ప్రాంప్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ కరెక్ట్, అప్రోప్రియేట్, ఆర్ if the response is actually acceptable for our intended prompt. అందుకని ప్రాంప్ట్ ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వచ్చిన రెస్పాన్స్ ని ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. నౌ టు రిఫ్లెక్ట్, treat AI like a classmate, and but always cross check. It's only your assistant. It's not a replacement for textbooks, not a replacement for teacher, not a replacement for your seniors, not a replacement for experience, nothing. It can only help speed up the process of what is at hand, what is it we are trying to do. So it is an agent of collaboration. It's an assistant at best. అలా చూడాలి మనం. తర్వాత టు సమ్మరైజ్, evaluate answers for clarity, accuracy and bias. Follow prompts to improve quality always. You should always follow it up.
తర్వాత, do you think evaluation is harder in school work or workplace tasks? Why? School work లో generally the students themselves are learning the concepts, so it becomes very difficult for them to evaluate if the response is right or wrong, is appropriate or not appropriate. Whereas at workplaces, we have other colleagues who are more experienced and we can sense, okay, this is not what I am expecting, this is not what our team is expecting. So we need to adjust the prompt and rerun the prompt and recreate the response and see how the AI will respond to small tweaks in the to the prompts అన్నమాట. అలా మనం ఆల్వేస్ ఇట్స్ ఏ ఫాస్టర్ టూల్, ఇట్స్ ఎ ఫాస్టర్ అసిస్టెంట్, ఇట్స్ నాలెడ్జబుల్, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గుడ్ లాజిక్ built in. However, it cannot understand anything that it generates, so we will never be sure that it understood our prompt and it has generated the response accordingly. So design the prompt, develop the prompt, run the prompt, assess the assess the response, evaluate the response, do it a couple of times if necessary, and then only you should consider using the response in real serious subject areas. Thank you for being here.